హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శాస్త్రి క్రియేషన్స్. ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23. పూజా విధానం, పాటించవలసిన నియమాలు ఏమిటి? వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందో, అష్టైశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయో, వృత్తి విద్య రంగాలలో మంచి అభివృద్ధి సాధించవచ్చు, ధనపరంగా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి అంతా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ రోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వైకుంఠములో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు సంబంధితమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఆర్థికంగా, వృత్తిపరంగా, ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్లు ఏకాదశిలో ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది. అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరములో వచ్చే ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మంచిది. అయితే ఉపవాసం ఎలా ఉండాలి అంటే, రోజంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి. అయితే ఇలా ఉండడం ఆధునిక కాలంలో కష్టం. కాబట్టి దీనికి బదులు పాలు, పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళు ఉడకబెట్టని పదార్థాలు ఏవైనా ఉంటే వాటిని తింటూ ఉపవాసం ఉండవచ్చు. అంటే వండనివి తినకుండా ఉపవాసం ఉండొచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళకి హరినక్తము అనే విధానాన్ని పెట్టారు. హరినక్తము ఉండవచ్చు. హరినక్తం అనగా పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం, గోధుమ రవ్వ ఉప్మా లాంటిది తినవచ్చు. అయితే ఈ ఉపవాసం నియమం అనేది చిన్నపిల్లలకి, వృద్ధులకి, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, గర్భిణీ స్త్రీలకు వర్తించదు. వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఉపవాసం బదులు ఓం నమో నారాయణ అని జపిస్తే చాలు, ఉపవాసం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే, మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజా గదిలో పెట్టుకోండి. లేదా శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, వెంకటేశ్వర స్వామి ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటో పెట్టుకుని గంధం కుంకుమ బొట్టు పెట్టండి. అక్కడ ఒక వెండి ప్రమిద లేదా మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా పెట్టి దీపం పెట్టండి. ఆ తరువాత తులసిమాలను ఆ ఫోటోకి అలంకరించండి. లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణ అనే మంత్రం 21 సార్లు చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కూడా 21 సార్లు చదవండి. ఆ తరువాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ముద్ద కర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. విష్ణుమూర్తికి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి. క్షీరాన్నం, ఆవు పాలతో చేసిన పొంగలి అయినా నైవేద్యం పెట్టవచ్చు. అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కల పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. వాటిని సాల పుష్పాలు అంటారు. విష్ణువుకి సాల పుష్పాలు ఇష్టం కాబట్టి ఆ సాల పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయము అంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి వీరందరూ విష్ణు స్వరూపాలు. విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి, మంచిది. ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు. ఆ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటికి మొత్తానికి రక్షలాగా పనిచేస్తుంది. సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే దేవాలయంలో సహజంగా మనం 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం.
కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణు ఆలయంలో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ చేస్తాము. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వారు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గడపను పువ్వులతో అలంకరించి ఇంట్లో మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోవచ్చు. ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణువుని దర్శిస్తే మాత్రం జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.